హాయ్ ఆల్. నేను ఈరోజు దోసకాయ చికెన్ రెసిపీ చేస్తున్నాను. ఓకేనా. దీనికోసం నేను ఒక ఆనియన్ అండ్ ఒక 2 చిల్లీస్ అండ్ కొంచెం కరివేపాకు, 2 దోసకాయలు అండ్ ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. సో దీనికోసం నేను ఒక గిన్నె పెట్టుకున్నా. దాంట్లో నెయ్యి వేస్తున్నాను. ఇదొక 20 గ్రామ్స్ ఉంటుంది. మీరు నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. సో మనం కడాయి పెట్టుకొని నెయ్యి ఆర్ ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం, మెత్తగా అయ్యే వరకు, మగ్గే వరకు. ఓకే. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో ఈ స్టేజ్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఫస్ట్ చికెన్ ఎందుకు వేస్తున్నాను అంటే, దోసకాయలు కొంచెం పులుపు ఉంటాయి కదా, సో చికెన్ అనేది ఉడకదనమాట. సో అందుకని ఫస్ట్ మనం చికెన్ని కొంచెం మగ్గించుకుని ఆ తర్వాత దోసకాయ వేసుకుందాం. సో ఇప్పుడు ఇలా కలిపాము కదా, దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దాం. తర్వాత మనం ఉప్పు, కారం అవన్నీ యాడ్ చేద్దాం. ఓకే. సో మూత పెట్టేద్దాం. ఒకసారి చికెన్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే. మనం చూస్తే ఇప్పుడు చికెన్ కలర్ చేంజ్ అయ్యి కొంచెం పింక్ షేడ్లోకి వచ్చింది కదా. సో ఈ స్టేజ్లో మనం ఇప్పుడు కొంచెం పసుపు, నెక్స్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఓకే, అండ్ కారం. నేను కూరకు సరిపడా కారం మొత్తం వేసేస్తున్నాను. సో మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకుందాం. ఇదంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. నేను రాళ్ళు ఉప్పు వాడాను, మీరు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. నేను 2 దోసకాయలకి 1/2 కేజీ చికెన్ వాడాను, అది నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మూత తీసి చూద్దాం మన చికెన్ ఏ స్టేజ్కి వచ్చిందో. వావ్. సో మంచిగా నీట్గా ఫ్రై అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం దోసకాయలు వేసేసుకోవాలి. మీకు దోసకాయలు ఎక్కువ వేసుకుంటాం ఇష్టం లేదు అంటే ఒక దోసకాయ వేసుకోవచ్చు. సో నా ఫేవరెట్ వెజిటేబుల్ దోసకాయ కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తున్నారు కదా, మనం డైలీ ఇంటేక్లో ప్రోటీన్, ఫైబర్ అన్నీ కావాలి అని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ చికెన్ వండుకొని తినేస్తాము. చికెన్ వండుకొని తినేస్తే ఫైబర్ ఆ రోజు ఫామ్ అవ్వదు, మనకి ఫుడ్ డైజెషన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా. అలా కాకుండా మనం ఇలా నాన్ వెజ్ రెసిపీస్లో కొంచెం ఫైబర్ అంటే వెజిటేబుల్స్ ఫామ్లో ఏదన్నా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటా ట్రై చేస్తే బెటర్. పాతకాలంలో అలాగే వండుకొని తినేవాళ్ళు, బట్ ఈ రోజుల్లో ఈ కూరలు ఉన్నాయని కూడా ఎవరికీ తెలీదు. ఓకేనా. సో నేను దోసకాయలు వేసేసి మంచిగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా. సో నేను అన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తున్నాను. మనం మూత పెట్టాం కదండి, దోసకాయలు ఎంతవరకు వచ్చాయి చూద్దాము. చూడండి, నేను ఏం వాటర్ యాడ్ చేయలేదు, అయినా కూడా దోసకాయలోంచి చికెన్ నుంచి వాటర్ ఊరాయి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. సో నేను ఇంకా వాటర్ ఏం వేయట్లేదు. చెక్ చేసుకోండి ఒకసారి. మీరు తెచ్చుకున్న చికెన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ముదురు చికెన్ అయితే కోడి కొంచెం ఎక్కువ ముదురుగా ఉంటే అది వాటర్ వేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ పీస్ అలా అయిపోయింది. సో నేను దీనికి వాటర్ వేయట్లేదు.
ఇంకా కొంచెం ముక్కలు మగ్గాలి, దోసకాయ ముక్కలు. అది మగ్గిన తర్వాత నేను కొంచెం మసాలా వేసి ఇంకా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాం మనం. ఎమ్మి స్మెల్ వస్తుందండి. కర్రీని ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. చూసారా, మీకు సైడ్ నుంచి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది, ముక్కలన్నీ కూడా మగ్గిపోయినాయి. సో నేను ఇప్పుడు ఈ స్టేజ్లో లైట్గా మసాలా వేస్తాను. మసాలా వేసేసి ఒకసారి కలుపుకొని, యాక్చువల్లీ ఇది ఈ మసాలా నేను హోమ్మేడ్ చేస్తానండి, రోస్ట్ చేస్తాను. సో మనం కర్రీలో వేసాక ఇంకా అది ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి అని ఉండదండి. మనం మసాలా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. మంచిగా దోసకాయ కర్రీ అండ్ దోసకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.